ఓం నమ శివాయ. నమో కాళభైరవాయ నమ. నమో రాజమాతాంగీ దేవతాయ నమ. విధాత టీవీ ప్రేక్షకులు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనసారా ఆ భైరవుని ప్రార్థిస్తూ మీ విశ్వసాయి గురూజీ. ముందుగా మన పీఠంలో జరిగే కార్యక్రమం సెప్టెంబర్ 17 మంగళవారం నాడు భాద్రపద పౌర్ణమి. ఆ రోజు ప్రదోష వేళలో ఎప్పటిలాగే రాజశ్యామల సహిత కాళభైరవ మహాకాళభైరవ హోమం జరుగుతుంది. ఈ హోమం అంటే భాద్రపద పౌర్ణమికి కూడా ఒక ప్రత్యేకత ఉంది. శివశక్తులతో పాటు మనం రాజశ్యామల సహిత మహాకాళభైరవ హోమాన్ని జరుపుకుంటాం. ఎందుకంటే విష్ణుమూర్తి కూడా దూర్వాస మహాముని శాప విముక్తి కోసం శివుడిని ప్రార్థించి శాప విముక్తి పొందాడు అని చెప్పేసి తనకు తిరిగి ఐశ్వర్యాన్ని ఇవన్నీ తీసుకున్నాడు. అలాగే అందరూ కూడా ఆ రోజు మీరు వ్యక్తిగతంగా కూడా పార్వతీ పరమేశ్వరుని ఆరాధించటం, ఉపాసన చేయటం కూడా చాలా మంచిది ఆ రోజు. అలాగే మన హోమంలో పాల్గొనటం వలన ఎవరికైనా ముఖ్యంగా రిలేషన్షిప్లో ఇబ్బందులున్నా, లేదంటే ఏదైనా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నా, గ్రహ దోషాలున్నా సరే తప్పకుండా అవి రిమూవ్ కాగలుగుతాయి. ఒక మార్గాన్ని మీకు ఆ భగవంతుడు మీకు ఇస్తాడు. తప్పకుండా పరోక్షంగా ఈ కార్యక్రమంలో పాల్గొనండి. అలాగే ఏదైనా ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం మనకి పూర్తిగా ఫలితాన్ని ఇవ్వాలి అంటే మనం చేయగలిగేది అన్నదానం. ఈ అన్నదాన కార్యక్రమం మన పీఠంలో ఉన్నటువంటి పిల్లలకి, మన హోమ్ పిల్లలందరికీ కూడా ఈ అన్నదాన కార్యక్రమం చేయటం జరుగుతుంది. మీరు ఇచ్చినటువంటి ఈ రుసుముతో మీరు పరోక్షంగా పాల్గొనాలి అనుకునేవారు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కు వాట్సాప్ మెసేజ్ చేయండి. మన పీఠంలో అనేక మంది పాల్గొంటూ మంచి ఫలితాలు పొందుతున్నారు. వారందరికీ కూడా ఆ భైరవుని అనుగ్రహం, అలాగే ఆ రాజశ్యామలాదేవి అనుగ్రహం కూడా ఉంది. అందరూ బాగున్నారు. మీరు కూడా బాగుండాలని అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనే ప్రయత్నం చేయండి. అలాగే మరొక ముఖ్య విషయం ఏమిటంటే సెప్టెంబర్ 18వ తేదీన చంద్రగ్రహణం అని చెప్తున్నారు. ఈ చంద్రగ్రహణం అనేది భారతదేశంలో ఎక్కడా కనిపించదు. అందువలన ఎటువంటి నియమాలు మనం చేయాల్సినటువంటి అవసరం లేదు. మీరు దాని గురించి ఎవరైనా ఏదైనా చెప్తే ఆందోళన పడద్దు. హ్యాపీగా మనం యథావిధిగా ఎలా ఉంటామో అలాగే ఉండండి. అంతే తప్ప ఆ రోజు మీరు ఏదో అయిపోతుందేమో అన్నటువంటి ఆందోళన అయితే వద్దు. మరి మన వీడియోలు ముఖ్యంగా మీరు పూర్తిగా చూడాలి. ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు, గురువుగారు మీరు చెప్తున్నారు మాకు రెమెడీస్ ఏమిటి అని. ప్రతి ఒక్కరికి చెప్తున్నానండి. చివరిలో మీకు ఏ గ్రహం అయితే బాగోలేదో దానికి సంబంధించినటువంటి రెమెడీ ఒక మంత్రం ద్వారా చెప్పటం జరుగుతుంది. అది పూర్తిగా చూసిన వారు ఆ మంత్రం పఠనం చేసుకొని ఆ ఫలితాన్ని అనుభవిస్తున్నారు, చక్కగా ఉన్నారు. మీరు కూడా చివరి వరకు చూడండి. అంతే తప్ప మధ్యలో ఏదో చూసేసి ఏదో దీనిలాగా మనం వెళ్ళిపోతే కాదు. మనం చూసి ఫలితాలు పొందటానికి ముఖ్యంగా మనశ్శాంతి కూడా మనకు చాలా అవసరం. ప్రశాంతతను కూడా పొందటానికి మంత్రాలు ఎంతో ఉపయోగపడతాయి. తప్పకుండా వీడియో చివరి వరకు చూసి ఆ మంత్రాలను మీరు పఠించి సుఖ సంతోషాలతో ఉండాలని, ఐశ్వర్యాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం. మిథున రాశి సెప్టెంబర్ 16 నుంచి 30 వరకు ఈ రాశి వారికి ఫలితాలు ఎలా ఉంటాయో ఒక్కసారి పరిశీలిద్దాం. ఈ రాశి వారికి అంటే 16 తర్వాత 30 వరకు 2 వారాలుగా విభజిస్తే ఫస్ట్ వారం బాగానే ఉంటుంది. ఆ తర్వాత అంటే ఆఖరి వారం మాత్రం కాస్త మిశ్రమ ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఈ 16 తర్వాత 23వ తారీఖు లోపు మీరు ఏదైనా ఒక పని మొదలుపెట్టినట్లయితే తప్పకుండా సక్సెస్ చూసే పరిస్థితులు అయితే ఉన్నాయి. అలాగే సమాజంలో ఒక
ఉన్నతమైనటువంటి అధికారులతో కావచ్చు, లేకపోతే రాజకీయ పదవులు ఉన్నటువంటి వ్యక్తులతో కావచ్చు, మీ అనుబంధాన్ని కాస్త బలపరుచుకునేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. వారితో మీ పరిచయాలు కాదు, వారితో మీ బంధాన్ని, అటాచ్మెంట్ని కాస్త దృఢంగా చేసుకుంటారు. ఇక ఆర్థిక పరిస్థితులకు వస్తే కొద్దిగా మీరు సమీక్షించుకోవాలి. ఎందుకంటే ఖర్చులు నియంత్రించలేని పరిస్థితి ఉంటుంది. అంటే మీరు రాసుకోవాలి, ప్రతి నెల ఏం ఖర్చు పెడుతున్నారు అంటే వీక్లీ వన్స్ రాయండి. రాసినట్లయితే మీరు అవసరమైనంతకి ఎక్స్పెండిచర్ చేశారు, అవసరం లేనిదంత చేశారు. మీకున్న మైనస్ ఏమిటంటే ఖర్చు పెడతారు తప్ప ఒక బుక్ మీద రాసుకోలేరు. ఆ మైనస్ని మీరు కాస్త పక్కన పెట్టి రాసుకున్నట్లయితే మీకు తెలిసిపోతుంది ఎక్కడ వేస్ట్ ఎక్స్పెండిచర్ ఉంది అని. అది ఇంట్లో వాళ్ళతో కూడా కూర్చొని మాట్లాడితే అక్కడ మీకు పరిష్కారం అనేది లభిస్తుంది. అలాగే మీ స్నేహితులు కావచ్చు, లేకపోతే మీకు ఆత్మీయులు బంధువర్గంలో కానీ ఎవరైనా సరే ఇబ్బందులు పడుతూ ఉంటే వారు నేరుగా చెప్పకపోయినా వారి గురించి మీరు తెలుసుకొని వారికి ఏదో ఒక సొల్యూట్ చేసేటువంటి పరిస్థితి, ఒక సొల్యూషన్ ఇద్దాం, ఆ సమస్యకి పరిష్కారం చూపిద్దాం అనేటువంటి ఒక చక్కని ప్రేమతత్వాన్ని కూడా కలిగి ఉంటారు. అలాగే మీరు కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రం గతంలో ఉన్న అనుభవాల దృష్ట్యా మీరు నిర్ణయాలు తీసుకోవాలి. అంతేగాని తొందరపాటు డెసిషన్స్ మాత్రం తీసుకోవద్దు. ఇక నూతన వాహనాలు కూడా కొనుగోలు చేసుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాగే సంబంధిత అంటే భూములకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో కూడా ఒక నూతన ఒప్పందాలు, ఒక బిల్డర్స్ అయితే ఏదైనా కొత్త వెంచర్కి మీకు ల్యాండ్ ఓనర్తో అగ్రిమెంట్ కానీ, ఇతరత్ర డెవలప్మెంట్స్ కోసం కానీ ఏదైనా సరే అగ్రిమెంట్స్ జరిగేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే కుటుంబ సభ్యులపై మీరు కాస్త ప్రేమగా చిన్న ప్రేమను మీరు చూపించినట్లయితే మీకు తిరిగి చాలా ఎక్కువ ప్రేమ పొందేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందువలన వారి పట్ల మీరు ప్రేమగా ఉండండి, మానసిక ప్రశాంతత మీకు లభిస్తుంది. ఇక ఆగిపోయినటువంటి గృహ నిర్మాణ ప్రయత్నాలు మరలా మొదలుపెట్టండి, తప్పకుండా మీరు సక్సెస్ అవుతారు. ఇక చిన్న ముక్కు మీద కోపం, ఫాస్ట్గా రియాక్ట్ అయిపోవటం, తొందరగా కోపపడటం, ఎవరిని ఏది పెడితే అనేయటం, అలాంటి ఎవరికైనా ఉంటే తగ్గించుకుంటే చాలా మంచిది. లేకపోతే దీనివలన ఇంకా ఇబ్బందులు ఎదురవుతాయి. ఇక రుణ ప్రయత్నాలు అయితే మాత్రం కొద్దిగా ఇబ్బందిగానే ఉంటుంది. టైంకి మీకు సహాయం చేస్తామన్న వారు కూడా మాట ఇచ్చి తప్పుతూ ఉంటారు. కొద్దిగా వీలైనంత వరకు మీలో మీరే సర్దుబాటు చేసుకుని తప్ప రుణ ప్రయత్నాలకి దూరంగా ఉండండి. వివాహం కాని వారికి కూడా వివాహ ప్రయత్నం మొదలుపెట్టినట్లయితే అది సక్సెస్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. నిరుద్యోగులకు కూడా అవకాశాలు రావచ్చు. మీరు కొద్దిగా కష్టపడాలి బాగా. అలాగే రాజకీయ నాయకులకైతే కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. మనం జాగ్రత్తగా లేకపోయినట్లయితే ప్రజల్లో మీకు అంటే ప్రత్యర్థుల చేతికి ఒక ఆయుధాన్ని ఇచ్చినట్లు అవుతారు. ఉద్యోగస్తులకైతే సాధారణంగా ఉంది. కాకపోతే కొన్ని సందర్భాల్లో మిస్కమ్యూనికేట్ అవ్వటం మీ అధికారులతో కానీ సహచరులతో కానీ, దానివలన అధికారులతో ఎక్కువగా మాటలు పడేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. అందువలన మిస్కమ్యూనికేషన్ లేకుండా చూసుకోండి. ఇక వృత్తి వ్యాపారస్తులకైతే సాధారణంగా ఉంది. గతం కంటే కాస్త బెటర్ ఏమో అనిపిస్తూ ఉంటుంది. కొత్త ఒప్పందాలు ఏదైనా ఉంటే మీకు ఎవరితోనైనా బిజినెస్ అగ్రిమెంట్స్ కూడా ఆలోచించి చేసుకోండి, బాగుంటుంది. అలాగే ఇక పెట్టుబడుల విషయంలో మాత్రం ఆచితూచి అడుగు వేయండి. షేర్ మార్కెట్ అయితే అంత ప్రాఫిటబుల్గా అయితే ఇప్పుడు లేదు. ఇక కళారంగంలో ఉన్నవారు మీకు కాస్త ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఏదైనా అవకాశాలు వస్తాయి, వాటిని సద్వినియోగం చేసుకోండి. విద్యార్థులకైతే యావరేజ్గా ఉంది. ఓవర్ కాన్ఫిడెన్స్తో మీరు పోటీ పరీక్షలు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. ఆరోగ్యపరంగా చూసినట్లయితే చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. లంగ్స్కు సంబంధించి కానీ, బ్లడ్ ఇన్ఫెక్షన్స్ కానీ అవకాశాలు ఉన్నాయి ఇలాంటివి రావడానికి. అందువలన మీరు కొద్దిగా కేర్గా ఉండండి. సమయానికి భోజనం చేయండి, మంచి ఆర్గానిక్ ఫుడ్ తీసుకోండి, బయట ఫాస్ట్ ఫుడ్స్ అన్నీ తగ్గించుకుంటే మంచిది. ఇక ప్రేమికులైతే కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలి. మేము ప్రేమికులు మా ఇష్టం అనుకుని అడ్డదడ్డంగా తిరిగారంటే ఇబ్బందులు పడతారు. ముఖ్యంగా ఆడపిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా. లేకపోతే మాత్రం
మీరు వారు ఎక్కడికైనా తీసుకెళ్తాం ఏదైనా చెప్తే మాత్రం మీరు వెళ్ళమాకండి, ఇబ్బంది పడతారు. మరి ఈ మిథున రాశి వారికి ఏ తేదీలు అనుకూలంగా ఉన్నాయంటే 19, 21, 25, 30 మీకు ఏదో ఒక విధంగా ధన సహాయం అందేటువంటి పరిస్థితి, అలాగే మహిళల వలన కూడా కాస్త ఒక మంచి మాటలు మీకు ప్రశాంతతనిచ్చేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. మరి 16, 23, 27 మాత్రం సంతానం పట్ల కాస్త వారు ప్రవర్తన కావచ్చు, మరొకటి కావచ్చు, వారి ఆరోగ్య విషయంలో కావచ్చు కొంత ఆందోళన ఉంటుంది. అలాగే మానసిక ప్రశాంతత కూడా దూరం అవుతారు. మరి మిథున రాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. ఈ రాశి వారు కుజుడికి మంత్రం చదువుకుంటే సరిపోతుంది. కుజు గాయత్రి. తత్పురుషాయ విద్మహే శిఖధ్వజాయ ధీమహి తన్నో స్కంద ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని 18 సార్లు ఉదయం సాయంత్రం చదవండి. డిస్క్రిప్షన్లో ఇవ్వటం జరిగింది. మరి మన ఇష్టదైవం కాళభైరవుడు, కాళభైరవ గాయత్రి. కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని కూడా 18 సార్లు పఠించండి. డిస్క్రిప్షన్లో ఇవ్వటం జరుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.